జరిగితేనా? జరిగి తీరుతుంది. దానికి చాలా డబ్బులు కావాలి కదా బావ. మన దగ్గర సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు. ఉన్న డబ్బులని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం. సో వాట్, ఇప్పటి నుంచి రెడీ చేద్దాం. ఇన్ని రోజులు మనం ఏం చేసినా దొరికిపోతా ఉన్న భయం అసలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ లవ్, ఫ్యూచరు, పెళ్ళి దొరికిపోతామేమని భయంగా ఉంది బావా. దొరకకుండా ఎలా ఉంటాం రా? డెఫినెట్గా దొరికిపోతాం. మన పెద్దవాళ్ళు అంటుంటారే, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని. ఇట్స్ ట్రూ. ఎప్పటికీ ఒకే తప్పు చేసేవాడు దొరికిపోతాడు, కానీ కొత్త కొత్త తప్పులు చేసేవాడు ఎప్పటికీ దొరకడురా. మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు. మరి ఇంకేం చేస్తాం? బావా, ఈ రిమోట్ లాకింగ్ అన్లాకింగ్ కోసం. కార్లో ఒక సెన్సర్ ఉంటుంది, ఈ రిమోట్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ రిమోట్ లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని కార్ లోని సెన్సర్ క్యాచ్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కార్ కి వేర్వేరు ఫ్రీక్వెన్సీ, వేర్వేరు సెన్సర్. దీంతో మనం ఏం చేయగలం? కార్ లోని సెన్సర్ లాంటి డివైస్ మన దగ్గర ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలం. అదేలాగా? ఒకసారి అక్కడికి వెళ్ళి నిల్చో. ఓకే. 1, 2, 3, 4, 5, 10. ఓకే. రోల్ జామ్ డివైస్. ఇప్పుడు అన్లాక్ చేయి. మన కార్కి ఉన్న రిమోట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్ తో సింక్ అయింది. దీన్ని యూజ్ చేసి మనం ఏ కార్నైనా అన్లాక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లగ్జరీ కార్స్. బావా, కాన్సెప్ట్ కేకరా. దీంతో మనం కార్ వేసుకెళ్ళిపోవచ్చా? వేసుకెళ్ళచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ లో దొరికిపోతాం. మరెలా? కార్లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేపేస్తాం. సూపర్ బావా. ఇంకా చూడు, పుచ్చుకు పుచ్చుకని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవుడి దేవుళ్ళు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి బావా. ఫస్ట్ దొరికే అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. బావా, బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కదా? ఓకే. ఏ దొరికాడు రా బకరా. ఓ మై గాడ్, బోని BMW తోనా? నువ్వు సూపర్ బావా. ₹1,00,000 కారు లోపల కనీసం ₹1,00,000 వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే సైలెంట్ గా ఫాలో దా బావా. బావా, రెడీరా? బేబీ స్మైల్. ఓ, ఈ యాంగిల్ వద్దా? హే, ఇదేంటి కొత్త ఫోనా? ఆఫీషియల్ కాల్. ఏంటి ఫోటో అంటే అస్సలు దిగట్లేదు. హలో. Hi, I just saw your laptop ad in Instagram. ఓకే. Actually, I would like to buy it, but price కొంచెం ఎక్కువగా ఉంది. ఏమైనా తగ్గిస్తారా? Sorry, but absolutely no negotiation. ఫ్లేవర్ ఉందా? It's a brand new laptop. Next week I'm getting a Mac. In fact, కొత్త ఫ్లేవర్ దీనికన్నా బెటర్ కాన్ఫిగరేషన్ మీకు దొరకదు. సేమ్ యా పొల్లైస్. Okay then. మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీ లొకేషన్ ఎక్కడ? సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. సరే, మీ నంబర్ ఏమంటే అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాను.
సార్ మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్కి ఇంటిమేట్ చేశాను సార్. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం. కానీ ప్రాపర్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎలా రెస్పాండ్ అవుతారు అంజద్? వెబ్సైట్ పరువు పోతుంది కదా. దే లూజ్ దర్ క్రెడిబిలిటీ ఆల్సో. వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు. వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా దొరుకుతుంది. సంథింగ్ విల్ ఓపెన్ అప్. చెప్పరా. మా పర్సనల్ వీడియోస్ రా. మాల్దీవ్స్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం. అన్నీ అందులోనే సేవ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కార్లోనే పెట్టాను. నాకు బాగా గుర్తుంది. కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మై ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్. దారిలో కార్ ఎక్కడైనా ఆపావా? అవును, ఓ క్లయింట్ని కలవడానికి వెళ్ళాను. కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను. ఏ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ పార్క్ చేసావు? రోడ్డు మీదే. ఒక 20 minutes. పక్కాగా లాక్ చేసావా? లాక్ చేసేదిగా. ఐషో 100%. సీ దేర్ ఆర్ 2 possibilities. నీకు బాగా తెలిసిన వాళ్లే ల్యాప్టాప్ని లేపేసి నిన్ను బెదిరించవచ్చు. నీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదు కదా? నో థ్రెట్ కాల్స్ అసెట్? నథింగ్. రైట్. ఐ థింక్ ఇదొక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా. అదే దొంగతనం. ఇలాంటి స్టోలెన్ ల్యాప్టాప్స్ని కొనుక్కోవడానికి హైదరాబాద్లో 2-3 ఏరియాస్ ఉన్నాయి. నా టీంని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. లేపేసిన 2 days లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది. లెట్స్ హోప్. కామ్ డౌన్. సార్ అందరి దగ్గర తరోగా ఎంక్వైరీ చేశాం సార్. ఎక్కడా లేదన్నారు. దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేయమన్నాను. రే అన్నిట్లో చెక్ చేయను. యూఎల్ఎక్స్, క్విక్కర్, సులేఖ ఏదో వదలొద్దు. ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి. హే ప్రతాప్, ఇది నా ల్యాప్టాపేరా? ఐషో? యా, అదిగో చూడు, లోగో పక్కన డ్యామేజ్ ఉంది. ఓకే, డూ వన్ థింగ్. ఈవినింగ్ 4:30కి యాడ్ పోస్ట్ చేశాడు. ఇమీడియట్లీ కాల్ హిమ్. ఓకే, కాల్ ద నంబర్. బీ క్యాజువల్, అస్సలు డౌట్ రాకూడదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. OLX లో మీ యాడ్ చూస్ చేస్తున్నాను. దట్ సోనీ బయో. అదే సోనీ ల్యాప్టాప్. టెల్ మీ సార్. రేట్ అదే ఫైనలా? సార్ నేను కోట్ చేసింది బెస్ట్ ప్రైస్. ప్రోడక్ట్ చూస్తే అర్థం ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మంచి కండిషన్ లో ఉంటే చాలు. బ్రాండ్ న్యూ పీస్ లాగే ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్. ఓకే, మనం ఎక్కడ కలుద్దాం? రేపు మార్నింగ్ రాక్స్ టౌన్. హలో సార్ వచ్చేసారా? ఐ ఆల్రెడీ రీచ్డ్. సార్ 5 minutes సార్, ఐ మీన్ ట్రాఫిక్. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైమ్, ఐల్ వెయిట్. షూర్ సార్. బై ది వే, నేను గ్రే షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అండ్ యూ? నేను గ్రీన్ టీ షర్ట్ బ్లూ జీన్స్. నేను వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే థ్యాంక్స్. వాడు ఇంకో 5 minutes లో ఇక్కడ ఉంటాడు. బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీ షర్ట్. వాడిని కలవగానే క్యాజువల్గా రిసీవ్ చేసుకుని వాడిని మాటల్లోకి దింపు. ల్యాప్టాప్ని చెక్ చేసి వాడే అని కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు. ఫ్రమ్ దేర్ విల్ టేక్ కేర్. ఓకే, ఐల్ హ్యాండిల్ ఇట్. ఏరియా ఫుల్గా మామూలు ఉన్నారు. అలాగే యూటర్న్ తీసుకో. Excuse me? Bloody fool. బావా జస్ట్ మిస్. ఇంత గ్యాప్లో తప్పించుకున్నావు తెలుసా? దారుణంగా బయట ఒక పోలీసు, లోపల ఒక పోలీసు. ఏదో ఎస్ఐ గిస్ఐ అనుకోకు, ఏసీ డీసీ అని ఏదో పెద్ద లెవెల్లో వచ్చారు. టీ షర్ట్ కలర్ కూడా చెప్తున్నాడు బావా. ఏదో బీభత్సమైన ప్లాన్ వేసామని ప్రొసీడ్ అయ్యంటే పుసుక్కని దొరికిపోయిండేవాడు. దొరికితే దేవుడు కనిపించుండేవాడు.
అవును, ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా? హే రిలాక్స్ మీరా. సరే, ఇంతకీ ఆ బ్యాగ్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 3000 మెస్ బిల్ కట్టడానికి ఏటీఎంకి వెళ్ళి వస్తుంటే ఇలా అయ్యింది. ఇంకేమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా? వాల్యుబుల్స్ ఏం లేవు, అట్లీస్ట్ మొబైల్ని వదిలేసి వెళ్ళారు, అచ్చాలు. ఊరుకోవే. ఇట్స్ ఓకే మీరా, వద్దులే. 3000 కదా, నీకేం అవ్వలేదుగా, అది చాలు. 3000 ఆ 3000 సంపాదించడానికి నేనెంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? చేతులు అరిగేలా పనిచేసి నేనెంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు? జస్ట్ లైక్ దట్ అనేసావు 3000 అని. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? పోలీస్ స్టేషన్ కి పోదాం, కంప్లైంట్ చేద్దాం. పోలీస్ స్టేషన్? కమ్ ఆన్ మీరా, పోలీస్ స్టేషన్ లో అవి ఎందుకు ఇప్పుడు? పోనీ ఇంకెక్కడికి వెళ్దాం? ఏం చేసినా డబ్బులు తిరిగి వస్తాయో చెప్పు. మనం ఏమీ చేయలేం, ఇక మీదట కేర్ఫుల్ గా ఉండాలంతే. ఓ, మనం ఏం చేయలేం కదా. కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను. కానీ ఎవడో ఒకడు దాన్ని ఈజీగా కొట్టేసి ఎక్కడో సంతోషంగా ఉండుంటాడు. వాణ్ణి మనం ఏం చేయలేం కదా. అసలు ఇలాంటి దుర్మార్గులకి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో. డోంట్ వరీ మీరా, ఆ దొంగ ఇప్పుడైతే తప్పించుకోవచ్చేమో గానీ నేను చెప్తున్నాగా, కన్ఫర్మ్ గా ఏదో రోజు దొరుకుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు దొరకాల్సిందే. సారీ, వాడి మీద కోపంతో ఏదేదో అనేశాను. నేనేం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎనీవే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఫోన్లో మాట్లాడేటప్పుడు నార్మల్ గానే మాట్లాడాడు. ఎలా పసిగట్టాడో అర్థం కావట్లేదు. సార్ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. వాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాడ్ పోస్ట్ చేశాడని ట్రాక్ చేస్తే అమీర్పేట మెట్రో స్టేషన్ ఫ్రీ వైఫై అని చూపిస్తుంది సార్. వాయిస్ కాల్స్ ఫ్రీక్వెంట్ గా ఏ టౌన్ నుంచి వస్తున్నాయి? మాక్సిమం అసర్టెడ్ లొకేషన్స్ అని చూపిస్తుంది సార్. కానీ మాదాపూర్ సరౌండింగ్ టవర్స్ నుంచి ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతోంది సార్. ఈ 9లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాయిస్ ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాడి వయసు 30 లోపే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గ్రేట్. బాగా చదువుకున్నవాడి. మైట్ బి డీసెంట్ అండ్ వెల్ డ్రెస్డ్. ఈ ఇన్పుట్స్ అన్ని ఇవ్వండి అండ్ దెన్ విల్ సీ. ఓకే? వర్స్ట్ డే బావా ఈరోజు. ఒకవేళ పోలీసులకు దొరుకుంటే న్యూస్లో వచ్చి ఉండేవాళ్ళం. అది పక్కన పెట్టు, ఆ మీరా దొంగలు దొంగలు అంటుంటే మనల్ని పిలుస్తున్నట్టు అనిపించింది. పా, వర్స్ట్ డే రా బావా. మనం ఎవరికేం ద్రోహం చేసాంరా? మనకెందుకు ఇలా జరుగుతుంది? తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందిరా. ఇట్స్ అ బ్యాడ్ సైన్. ఈసారి ఏమన్నా కొత్త ప్లాన్ వేసావా? ఇది మనకి వార్నింగ్ లాంటిది బావా. కొద్ది రోజులు ఆపేద్దాం. ఇట్స్ టైమ్ టు క్విట్. అన్నీ వదిలేద్దాం రా. మన రెస్టారెంట్ ప్లాన్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మన దగ్గరున్న డబ్బుతో. కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా దూరంగా. ఏమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజుల్లోనా? ఏంటి సడన్ గా? ఆ రోజు చెప్పాంగా. ఎక్కడికి వెళ్తున్నాం? గోవా. వావ్, ఐడియా సూపర్ గా ఉంది. రెస్టారెంట్ బిజినెస్ కి సూపర్ ప్లేస్ డూడ్. బీచ్లు, పబ్బులు, పార్టీలని ఊరంతా కలర్ఫుల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అని తెలిసినప్పటి నుంచి నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. గోవా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మందులో ఈత కొడదాం, పెళ్లి చేసుకుందాం. సిగ్గుచుడు. గోవాలో గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ చర్చ్ అయినా కూడా నాకు ఓకే. అదంతా ఓకే, కానీ దానికి 2 రోజులు ఎందుకు? రేపే వెళ్దాం, ఏమంటావు? పాపకు తొందర కొన్ని విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి. అవ్వగానే వెళ్దాం. బావా, ఇన్ని రోజులు చేసిన పనులకు మన చేతిలో ఇప్పుడు ఒక 40 లక్షలు ఉన్నాయి. అది చాలనుకుంటా. ఇన్ని రోజులు లోకల్ బీర్ కాబట్టి లిమిటెడ్గా తాగాం. అక్కడికి వెళ్తే రోజంతా పార్టీయే బావా. బావా, బాగా బీచ్లో కూర్చొని అలలు చూస్తూ ఆ ట్యూనా ఫిష్ తింటూ ఉంటే బా, ఆ ఎంజాయ్మెంట్ స్వర్గంలో కూడా ఉండదు బావా. ఇక్కడ తాగితే చీప్గా చూస్తారు, అక్కడ తాగకపోతే చీప్గా చూస్తారు బావా. ఆ లైఫ్ స్టైల్లో లైఫ్ ఉంటుందిరా, లైఫ్. బావా, నేను గోవా సెలెక్ట్ చేసింది దానికోసం కాదురా. వేరే ఏ ఊరికి వెళ్ళినా సరే ఒక్క నెలలో దొరికిపోతాం. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం అన్నీ తెలిసిపోతాయి. కానీ గోవాలో అలా కాదు. అంతా ఫ్లోటింగ్ పాపులేషనే. ఎవడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇన్ని రోజులైనా ఉండొచ్చు. అడిగేవాడే లేడు. ఫైనల్గా మనం బాగుపడుతున్నాం. రే, మనం ఏమైనా చెడిపోయామా బాగుపడ్డానికి? మారాం అంతే. అంటే ఇప్పటి నుంచి నిజాయితీగా బతకాలంటావు. రైట్. కష్టంగా ఉంటుందేమో. కష్టపడదాం. ఓకే ఓకే. సో నో మోర్ షార్ట్ కట్స్. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్స్. బై థ్యాంక్ ఏడుకుండవాడ వెంకటరమణ గోవింద గోవింద.
సార్ ఇద్దరు కుర్రోళ్ళంట. ఈ ఇంట్లోనే ఉండేవారు. ఓ 3 రోజుల ముందే ఖాళీ చేశారండి సార్. ఆ హౌస్ ఓనర్ అడ్రస్ తీసుకున్నాను సార్, మాదాపూర్. 1 yearగా మా ఇంట్లోనే అద్దెకుంటున్నారు. వాళ్ళ మీద ఇంతవరకు నాకే కంప్లైంట్ లేదు సార్. పాలు పొంగించేటప్పుడు చూశానంతే. ఎవరి మంత్ కరెక్ట్గా అద్దె వాళ్లే నా అకౌంట్లో వేసేస్తారు. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి ఇస్తారా? అలాగే సార్. Is everything set? ఎస్ సార్. डीसीपी प्रताप here. Sir. वो लोग का रूम नंबर क्या है? स्ट्राइट जाके वहां से राइट ले लो सर. Barge in from that side. Yes, sir. Don't use weapons until I say. Okay, sir. Break the door. Police. సార్ అన్ని రూమ్లు వెతికి చూసాం. ఆ అమ్మాయిలు ఇద్దరు తప్పించుకున్నారు సార్. ఈసారి కూడా మిస్ అయ్యారు.